తెలుగు రైతుల జీవితాల్లో మమేకమైంది తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి సాగు. సాగులో ఎన్ని సమస్యలు వచ్చినా, మార్కెట్ ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వాణిజ్య పంట ప్రత్తి సాగంటే మాత్రం రైతుకు ఎంతో మమకారం. అయితే తేలిక నేలల్లో దిగుబడి పెంచేందుకు ఇటీవల ప్రాచుర్యం పొందింది అధిక సాంద్ర విధానం. సాధారణ పద్ధతిలో ఎకరాకు వచ్చే 2 నుంచి 6 క్వింటాల దిగుబడికి బదులుగా అధిక సాంద్ర విధానంలో 10 నుంచి 12 క్వింటాల అధిక దిగుబడి పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే అధిక సాంద్ర విధానంలో సాగు చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన మెలకువలు పాటించాల్సి ఉంటుంది. వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ కుమార్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాధార పరిస్థితుల్లో అధిక పత్తి ఉత్పత్తి సాధించడానికి కేంద్రీయ పత్తి పరిశోధనా స్థానం నాగ్పూర్ వారు రూపొందించినటువంటి ఒక సాంకేతిక విజ్ఞానము హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటాము. అంటే ప్రతి మొక్కలను అధిక సాంద్రతలో పెంచడము. మామూలుగా అయితే మనము ఎర్ర నేలల్లో సాలుకు మధ్య 3 అడుగులు, సాల్లో మొక్కకు మధ్య 1 అడుగు అనేది మనం సిఫారసు చేసినటువంటి పద్ధతి. అయితే అధిక సాంద్రత పద్ధతిలో ఇది మొక్కల సంఖ్య రెట్టింపు అవుతుంది. అంటే చదరపు మీటరుకు 4 మొక్కలు ఉండాల్సిన పరిస్థితుల్లో అధిక సాంద్రత పద్ధతిలో అయితే 8 మొక్కల వరకు ఉంటుంది. నల్లరేగడి నెలల్లో అయితే మనం ఈ సాళ్ళ మధ్య దూరము 90 సెంటీమీటర్లు పెడుతూ సాల్లో మొక్కకు మధ్య దూరము దాదాపు అడుగు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ అధిక సాంద్రత పద్ధతి వలన ముఖ్యోద్దేశం ఏమంటే, ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఈ పత్తిని పండించినట్లయితే దాదాపు 30 రోజులు పంట ముందుగానే వస్తుంది. అంటే దాదాపు 150 రోజుల నుంచి వచ్చేటువంటి పంట 130-120 రోజుల్లోనే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్కల సంఖ్య పెంచడం మూలాన ఒక మొక్క నుంచి వచ్చేటువంటి దిగుబడి మనకు తగ్గినా అధిక మొక్కల వలన మనకు ఒక చదరపు మీటర్కు వచ్చేటువంటి ఉత్పత్తి పెరుగుతుంది. రెండవ అంశం ఏమంటే, ముఖ్యంగా ఇక్కడ మొక్కల సంఖ్య పెరిగినప్పటికీ ఎరువుల యాజమాన్యం ఏమాత్రం పెరగడం లేదు. కారణం ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి మొక్కల యొక్క విస్తృతంగా శాఖలుగా ఏమీ రాదు. ఎందుకంటే మొక్కల యొక్క ఆకృతి కొంత కుచితత్వం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తున్నప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, మార్కెట్లో దొరికేటువంటి అన్ని హైబ్రిడ్లను తీసుకొచ్చి ఈ పద్ధతిలో సాగు చేయకూడదు. ఏవైతే కొన్ని రకాలు ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ మాత్రమే రూపొందించినటువంటి రకాలు, అది భారత ప్రభుత్వం సిఫారసు చేసినటువంటి క్రిస్టల్ రకం కానీ, లేకపోతే ఈ ఆద్య రకం కానీ, ఇటువంటి రకాలు రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు. ఈ అధిక సాంద్రత పద్ధతిలో మూడవ అంశం ఏమంటే, పంట యొక్క ఎదుగుదలను మనం నియంత్రించాలి. ఈ పంట యొక్క ఎదుగుదలను 100 సెంటీమీటర్లకే నియంత్రించినట్లయితే మనం అధిక ఉత్పత్తి సాధించవచ్చు. ఈ నియంత్రణ చేయడానికి గ్రోత్ రెగ్యులేటర్స్ కొన్ని ఉపయోగించాలి. అందుకు గాను పంట దశ 40 రోజులప్పుడు మెపిక్వాట్ క్లోరైన్ అనేటువంటి గ్రోత్ రెగ్యులేటర్ను 1 లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అయితే పిచికారీ చేసేటప్పుడు 2 ప్రధాన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నేలలో తగినటువంటి తేమ శాతం ఉండాలి. తర్వాత 10 రోజుల వరకు కూడా వర్షం లేకుండేటట్లు ఉండాలి. అదేవిధంగా ఒకవేళ వర్షాలు పడినట్లయితే ఆ తర్వాత మొక్క చివరి భాగం ఉన్నటువంటి 5 కనుపుల సగటు కొలత 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే రెండవ పిచికారీ ఈ మెపిక్వాట్లతో చేయాల్సి వస్తుంది. ఒకవేళ 5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే చేయవలసిన అవసరం లేదు. ఈ అధిక సాంద్రత పద్ధతి ఉపయోగించడం వలన పంట త్వరితగతంగా వచ్చే వలన తర్వాత దశలో ఆశించేటువంటి పురుగుల నుంచి కూడా ఉపశమనం పొంది అధిక నికరాదాయం పొందవచ్చు. అదేవిధంగా దీనిలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మొక్కల సంఖ్య పెంచడము, దానికి నీటి ఆవశ్యకత పెరుగుతుంది. కాబట్టి పంట విత్తే ముందే మనము ఈ లోదుక్కులు అనేవి ఖచ్చితంగా చేసుకోవాలి. వేసవి దుక్కులు చేసుకున్నా కూడా ఈ లోదుక్కులు అనేవి ఏమంటే, నేలలో 30 సెంటీమీటర్ల లోతు వరకు కూడా ఈ చిజల్ ప్లవ్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించి లోదుక్కులు చేసుకున్నట్లయితే వర్షపు నీరు బాగా లోపలి పొరల వరకు ఇంకి పంట దశలో ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా కొంతవరకు వాటి నష్టాన్ని నివారించవచ్చు.